హైదరాబాద్ లో ఈడీ రైట్స్ కలకలం రేపుతున్నాయి. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో ఉన్న ఫినిక్స్ గ్రూప్స్ పై సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటోమొబైల్స్, పలు ఫార్మా కంపెనీలలో సోదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఆగస్టు 23 ఐటీ రైట్స్ జరిగాయి. అంతేకాకుండా హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రాజెక్టులను ఫినిక్స్ గ్రూప్ నిర్మిస్తోంది. రైట్, మొత్తంగా హైదరాబాద్ లో పలు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉషా సిద్ధంగా ఉన్నారు. ఉషా, బలరాం, ఏదైతే హైదరాబాద్ లో ఈడీ సోదాలు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ముమ్మరంగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోని పలు చోట్ల 17 ప్రాంతాలలో ఐటీ సోదాలు నిర్వహిస్తుంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, పటాన్ చెరు ఈ 4 ప్రాంతాలలో కూడా ఉదయం నుంచి కూడా ఏకకాలంలో 15 మంది బృందాలుగా విడిపోయి ఐటీ సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. పల్సెస్, జ్యువెల్ అనే ఫార్మా కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫార్మా కంపెనీస్ లో, అలాగే డైరెక్టర్ ఇళ్లలో, అలాగే అందులో పనిచేసేటటువంటి ఉద్యోగుల ఇళ్లలో కూడా సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటోమొబైల్స్, పలు ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పలు గ్రూప్స్ ఆ మొత్తంలో కూడా ఫినిక్స్ కంపెనీకి గతంలో ఐటీ రైట్స్ కూడా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా ఇందులో భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి, పిఎంఎల్ఏ యాక్ట్ ని ఉల్లంఘించారన్న కోణంలోనే సోదాలు అయితే కొనసాగిస్తుంది. ప్రస్తుతం సోదాలు అయితే ఉదయం నుంచి మొదలైనటువంటి ఈ సోదాలు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. సాయంత్రం లేదా రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. మాదాపూర్లోని పల్స్ అనే ఫార్మా కంపెనీ మీద కూడా ఈడీ దాడులు ముమ్మరంగా చేస్తోంది. ఇప్పటికే పలు బృందాలు వచ్చి ఈ సోదాల్లో భాగంగా, తనిఖీల్లో భాగంగా అకౌంట్ లావాదేవీలు, అలాగే ఏదైతే ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు ప్రతి ఒక్కటి కూడా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఐటీ సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ఉషా.